దంపతులిద్దరూ హ్యాపీగా టూర్కి వెళ్లారన్న శ్రీచరణ్ తల్లి డెహ్రాడూన్ నుంచి ముస్సోరీకి వెళ్తున్నట్టుగా చెప్పారంటోంది తల్లి. అక్కడ ఏం జరిగిందో కానీ చరణ్ అయితే చంపి ఉండడని ధీమా వ్యక్తం చేస్తోంది. ముస్సోరీలో అడ్వకేట్ గైడెన్స్ని ఫాలో అవుతున్నాడని తల్లి చెప్పారు. తనకి ఇది చేసే హక్కు లేదు. నేను కానీ మా ఆయన కానీ పోతేనే వాడికి అది చెయ్యగలడు. కాబట్టి అప్పటిదాకా మా ఆయనే చెయ్యాలి, వాడి ఫాదరే చెయ్యాలి. మేమిద్దరం బతికి ఉన్నాం కాబట్టి. తన మీద మర్డర్ కేసు వేశారు. ఒకసారి అడ్వకేట్ని కలవాలి కదా. తను చెయ్యనప్పుడు అడ్వకేట్ని కలవాలని అవసరం లేదు. అలా కలవకూడదండి. తప్పేమైనా ఉందా? తను మర్డర్ చెయ్యనప్పుడు అడ్వకేట్ని కలవడంలో తప్పు. అందుకని వెళ్ళాడు. అడ్వకేట్ చేస్తున్నాడు, వింటున్నాడు. మా అబ్బాయి నిజంగా తప్పు చేస్తే మేము కూడా ఒప్పుకోమండి. రాధాకైతే మాకు కూడా కోడలు, మా ఇంటి కోడలు, మాకు కావాలి. ఇద్దరు ఎంతో బంగారం లాంటి పార్టీలు ఇద్దరు. వాళ్ళకి మనస్పర్ధలు ఇప్పుడు ఏమీ లేవు. వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళారు, హనీమూన్ చేసుకుంటూ వెళ్ళారు, హ్యాపీగా వెళ్ళారు. అక్కడ నుంచి కూడా హ్యాపీగా ఫోన్ చేశారు. మేము చేయరేమో ఇవన్నీ చేసింది అవన్నీ కూడా చెప్పారు. తర్వాత ఇలా ముస్సోరీ వెళ్తున్నామని కూడా చెప్పారు.